ఇంకా నెక్స్ట్ బాబా శివానంద్ అస్తమయం, ప్రధాని మోడీ యూపీఏ సీఎం యోగి సంతాపం. యోగా ద్వారా సమాజానికి శివానంద విశేష కృషి చేశారు. 2022లో ఆయనకి పద్మశ్రీ పురస్కారం వచ్చిందండి. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గురువు, పద్మశ్రీ అవార్డు గ్రహీత బాబా శివానంద్ తుది శ్వాస విడిచారు. ఆయన వయసు చూసారా, 128 ఏళ్ళు అంట. ఇంత గ్రేట్ కదా. 128 ఏళ్ళు అంటే ఏందండి, మనకి 28 ఏళ్ళకే మనం అల్లాడుతున్నాము. అనారోగ్య సమస్యలతో ఏప్రిల్ 30న వారణాసిలోని BHU హాస్పిటల్లో చేరగా ఆదివారం నాడు పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచారు. ఆదివారం సాయంత్రం అంత్యక్రియలు జరిగాయి. బాబా శివానంద్ ఆధ్యాత్మికత, యోగా, ధ్యాన సాధన అలవరుచుకొని జీవితాంతం వాటిని క్రమశిక్షణతో పాటించారు. యోగా ద్వారా సమాజానికి శివానంద్ చేసిన కృషికి 2022లో ఆయన్ను పద్మశ్రీ పురస్కారం వరించింది. సాంప్రదాయ భారత విలువలు పాటిస్తుండటం, 122 ఏళ్ల వయసులోనూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారంటండి. ఆయన కఠినమైన దినచర్యకు కట్టుబడి ఉండేవారు. ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటలకు మేల్కొని యోగా సాధన చేసిన తర్వాత పనులన్నింటినీ ఆయన ఓన్గా చేసుకునేవాళ్ళంట. ఆయన ఉడికించిన ఆహారాన్ని మాత్రమే తింటూ చాప మీద పడుకొని జీవితాంతం సరళత, క్రమశిక్షణ సాగించారు. 1896 ఆగస్టు 8న బంగ్లాదేశ్లోని సిల్హెట్ జిల్లాలో నిరుపేద కుటుంబంలో జన్మించారు. ఆయన బాల్యం చాలా విషాదకరంగా గడవగా 6 ఏళ్ల వయసులోనే తల్లిదండ్రులు ఇద్దరూ ఆకలితో అలమటించారు. ఆ కష్టాల తర్వాత ఆయన కఠిన జీవితాన్ని క్రమశిక్షణను పాటిస్తూ కఠినమైన దినచర్యకు కట్టుబడి రోజు సగం కడుపు మాత్రమే ఆహారం తీసుకుంటూ తన తల్లిదండ్రుల మరణం తర్వాత బాబా శివానంద్ ఆయన తన ఆశ్రమంలో చేర్చుకొని ఆయనే అతని సంరక్షకుడు, గురువయ్యాడు. ఓంకారనాథ్ మార్గదర్శకంలో బాబా శివానంద్ ఆధ్యాత్మిక విద్య, జీవిత బోధనలు పొందారు. శివానంద పార్థిక దేహాన్ని కబీర్ నగర్ కాలనీలోని ఆయన నివాసంలో ప్రజల సందర్శనార్థం కొన్ని గంటల పాటు ఉంచారు. బాబా శివానంద్ పరమదించడంపై ప్రధాని మోడీ, యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ స్పందిస్తూ సంతాపం తెలిపారు. శివానంద్ బాబా కన్నుమూత చాలా బాధాకరమని, ఆయన యోగా సాధనకు జీవితాన్ని అంకితం చేశారని, ఆయన జీవితం భారత్లోని ప్రతి తరానికి స్ఫూర్తి నింపే విధంగా ఉంటుందని మోడీ ట్వీట్ చేశారు. శివానంద మృతి చాలా విచారకరం అంటూ యోగి ఆదిత్యనాథ్ ట్వీట్ చేశారు. ఏంటండి, 128 ఏళ్ళ వయస్సు ఆయన జీవించారంటే ఎంత గ్రేట్ కదా. అది కూడా 128 ఏళ్ళ వయసులో కూడా ఆయన పని ఆయనే చేసుకుంటూ ఉండేవాళ్ళంట. రోజు ఒక అంటే పొట్ట నిండిపోయి పొట్ట పగిలిపోయేలాగా మనం చాలామంది తింటుంటాం, కానీ పొట్ట సగం వరకే భోజనం తింటాం, 3 గంటలకు లేవటం, చాప పైన పడుకోవటం, ఇట్లాంటివి చేస్తున్నారు కాబట్టి అంతకాలం బతికారు. ఈ రోజుల్లో మనం పడుకునేదే 3ంటికి లేచేది ఏంది. ఇంకా మన యూత్ పర్టికులర్గా ఈ జెడ్ అని చెప్పి ఒక జనరేషన్ ఈ మధ్య తయారవుతున్నారు చూసారా, వీళ్ళు పడుకునేదే 3ంటికి, ఇంక వీళ్ళు 3ంటికి లేచేది ఏంది వీళ్ళు. మరి ఇలాంటి వాళ్ళని అంటే మన పాఠ్య పుస్తకాల్లో ఈ ఔరంగజేబు ఎప్పుడు పుట్టాడు, అక్బర్ ఎప్పుడు పుట్టాడు, బాబర్ ఇండియాపై ఎప్పుడు దండెత్తాడు, ఇటువంటి స్టోరీలు తీసిపడదొబ్బి ఇలాంటి మహనీయుల జీవిత చరిత్రలు పెట్టండి దాంట్లో. నాకు ఇప్పటికీ అర్థం కాలేదండి. నేను చిన్నప్పుడు అక్బర్ చరిత్రను ఎందుకు చదువుకున్నాను, బాబర్ చరిత్రను ఎందుకు చదువుకున్నాను, ఎవడు అక్బరు ఎవడు బాబరు? మరి నా చిన్నప్పుడు చదివిన పుస్తకాల్లో శ్రీకృష్ణదేవరాయల గురించి ఎందుకు లేదు, రెనాటి గడ్డపై పోరాటం చేసిన మన స్వతంత్ర వీరుల గురించి ఎందుకు లేదు? వీళ్ళందరూ చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరూ ఎందుకు లేవు? ఇండియా మీద దండెత్తిన ఈ అక్బరు, బాబరు, ఇండియాని ఇంతకాలం పరిపాలించిన వాళ్ళ గురించే ఎందుకు ఉంది పుస్తకాల్లో? ఇది నాకు ఎప్పటి నుంచో డౌట్ ఇది. అంటే మన దగ్గర అంతకు మించి ఎవరు లేరా? నేతాజీ గారి పుస్తకం, మన సుభాష్ చంద్రబోస్ గారి గురించి జీవిత చరిత్ర, ఆయన గురించి ఒక్క పుస్తకంలో లేదు చిన్నప్పటి నుంచి. గాంధీ గారి గురించి కూడా ఎక్కడా లేదు. కానీ అక్బర్ గురించి, బాబర్ గురించి, ఇండియాని ఎప్పుడు దండెత్తారు, ఇండియాని ఎంతకాలం పరిపాలించారు, ఇండియాని ఏమేమి పీక్కుతున్నారు అంశాలు మాత్రం మన పాఠ్య పుస్తకాల్లో ఉంటాయి. అక్బరు, బాబరు, ఔరంగజేబు, మొఘల్సు, వీళ్ళ గురించి మాత్రం మన పుస్తకాల్లో పేజీలు ఉంటాయి. మన శ్రీకృష్ణదేవరాయల గురించి ఉండదు, సుభాష్ చంద్రబోస్ గురించి ఉండదు, ఆయన నేతాజీ గురించి ఉండదు, అంబేద్కర్ గురించి ఉండదు, పటేల్ గురించి ఉండదు, అసలు సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి పుస్తకాలు ఎక్కడా కనపడదు, గాంధీ గురించి సరిగ్గా ఉండదు, మన స్వతంత్ర ఇండిపెండెన్స్ డే జరిగిన దాని గురించి సరిగ్గా ఉండదు. ఇవి మన చిన్నప్పటి నుంచి మన విద్యా వ్యవస్థ, ఇది మనం నేర్చుకుంది. ఇది ఇలాంటి మహనీయుల జీవితాలని పుస్తకాల్లో పెడితే పిల్లలు వాళ్ళు నేర్చుకుంటారు, తెలుసుకుంటారు. ఎవడని చెప్తేనేగా పిల్లలకి, స్కూల్లో పిల్లలకి. నేను ఈరోజు ఇప్పటికిప్పుడు ఛాలెంజ్ చేస్తా అండి, ఎవడైనా ఏ స్కూల్ యాజమాన్యమైనా దమ్ముంటే ఈ ఛాలెంజ్ స్వీకరించండి. మీ పాఠశాలల్లో 5th కాదు కదా 10th చదువుతున్న పిల్లల దగ్గరికి వెళ్ళి గాంధీ గురించి అడుగుదాం, అంబేద్కర్ గురించి అడుగుదాం,
సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి అడుగుదాం, నేతాజీ గురించి అడుగుదాం, ఒక్కళ్ళకన్నా తెలుసా అసలు వాళ్ళు ఎవరు అంటారు? తెలుసా? 100% వాళ్ళు ఎవరు అంటారు? నిజం. వాళ్ళకి ఎవరికి తెలియదు, వాళ్ళకి ఎవరికి తెలియదు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు వాళ్ళకి. మన అక్బర్ గురించి అడుగు చెప్తారు, మళ్ళీ వాళ్ళు బాబర్ గురించి అడుగు చెప్తారు, మొఘల్స్ గురించి అడుగు చెప్తారు వాళ్ళు. ఎందుకంటే ఆ పుస్తకాలు అదే ఉంది కాబట్టి. అరే మన చరిత్రని మనమే చింపేసుకుంటూ, మన చరిత్రని మనమే తగలబెట్టుకుంటుంటే భవిష్యత్ తరాలకు ఏం గుర్తుంటుంది, ఏం తెలుస్తుంది? ఎంతోమంది గొప్ప గొప్ప మేధావులు, యోగులు, సిద్ధులు ఉన్నారు భారతదేశంలో. వాళ్ళ గురించి మన పుస్తకాల్లో ఎందుకు ఉండదు? ఎందుకు ఉండదండి వాళ్ళ గురించి మన పుస్తకాల్లో? మన చరిత్రని, మన సంపదని మనమే నాశనం చేసుకోవాలా? వచ్చే సరే మన జనరేషన్ ఎలాగూ సంకనాగిపోయింది, మనకేం తెలవదు ఇవన్నీ. మనం చిన్నప్పుడు ఆ బాబర్ గొప్పోడు, అక్బర్ తోపు అని పుస్తకాలు చదువుకొని అది మన బుర్రలోకి ఎక్కించుకున్నాం. కనీసం భవిష్యత్ తరాలకైనా ఎందుకు బుక్స్లో అక్బర్ చరిత్ర ఉండాలి, ఎందుకు ఔరంగజేబ్ చరిత్ర ఉండాలి, ఎందుకు బాబర్ చరిత్ర ఉండాలి, ఇవన్నీ ఎందుకు బుక్స్లో ఉండాలి? వాళ్ళు ఏమన్నా మనకి ఇండిపెండెన్స్ ఇచ్చారా, లేకపోతే వాళ్ళు మన దేశాన్ని ఏమన్నా అద్భుతంగా చేశారా? ఎంతోమంది గొప్పలు ఉన్నారు ఇండియాలో. ఇప్పటికీ వెలుగులు రాని గొప్పవాళ్ళు కోట్ల మంది ఉన్నారు. వాళ్ళ గురించి పుస్తకాల్లో వేయండి, యువతకి వాళ్ళ గురించి తెలియచెప్పండి. అడ్డమైన వాళ్ళ గురించి కాదు, ఇలాంటి మహనీయుల గురించి పుస్తకాల్లో వేయండి. 128 సంవత్సరాలు ఈయన ఎంతో లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ, యోగా లాంటివి చేస్తూ ఇంత గొప్ప జీవితం ఆయన చేశారంటే ఎంతోమందికి ఇన్స్పిరేషన్ కదా. పుస్తకాలు అలాంటివి పెట్టండి, చదువుకుంటారు పిల్లలందరూ, తెలుసుకుంటారు, ఆయన గొప్పతనం పాటిస్తారు. వాళ్ళు కూడా జీవితంలో యోగా చేయాలి, పొద్దున్నే లేవాలి, ఇలాంటి కఠిన నియమాలు పాటించాలి, ఇవి తెలుసుకుంటారు. పిల్లలకి ఏ మాత్రం అయితే పొద్దునుంచి ఫోన్లు వచ్చే ఆ పనికి మాలిన కంటెంట్, రీల్స్ అవి చూసి పిల్లలందరూ పాడైపోతారు. నిన్న ఒక ఇంటర్వ్యూ చూశారు, ఆయన ఆమె బీజేపీ లీడర్ ఒక ఆమె చెప్తున్నారు, ఏమీ లేదు మన యూత్ మొత్తం నిర్వీర్యం అయిపోయింది. మన యూత్ నిర్వీర్యం తెలుసా? ఆ ఫోన్లు అవి పట్టుకొని చేస్తున్నారు తప్ప ఒక్కడైనా బయటకు వచ్చి, ఇప్పుడు మన జనరేషన్ ఏదైతే ఉందో ఆ జనరేషన్ ఒక్కడైనా బయటకు వచ్చి, వాడికి ఏం తెలియదు, వాడికి ముఖ్యమంత్రి తెలియదు, ప్రధానమంత్రి తెలియదు వాడికి. నేను మొన్న జర్నీ చేస్తున్నప్పుడు ఒక 2 పిల్లల్ని అడిగాను, మన వాళ్ళు 10th క్లాస్ పిల్లలు అనుకుంటే వాళ్ళు అడిగాను, బాబు మన చీఫ్ మినిస్టర్ ఎవరమ్మా అన్నా. నేను మన చీఫ్ మినిస్టర్ చాలాసేపు ఆలోచించి రేవంత్ రెడ్డి గారండి అన్నారు. సరే ఓకే, మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి, బాగా చెప్పు. మరి మన ముఖ్యమంత్రి ఎవరన్నా? ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్నారు వాళ్ళు. అంటే పిల్లలకి మనం చెప్పే నాలెడ్జ్ ఇది, మన పుస్తకాల్లో ఇచ్చే నాలెడ్జ్ ఇది. వాడికి ముఖ్యమంత్రి అంటే తెలియదు, చీఫ్ మినిస్టర్ అంటే తెలియదు, ముఖ్యమంత్రిని ఎవరు ఎన్నుకుంటారో తెలియదు వాడికి, అసలు ఎమ్మెల్యేలు అంటే ఏం తెలీదు, వ్యవస్థ అంటే ఏం తెలీదు, రాజ్యాంగం అంటే ఏం తెలియదు, ఇక్కడ ఏమి నడుస్తుంది, ఎవరెవరు కష్టపడితే మనకి ఇండిపెండెన్స్ వచ్చింది, మన తరాలు ఏంటి, మన భావి తరాలు ఏంటి, గతంలో మనం ఉన్నవాళ్ళు ఎవరు, భవిష్యత్తులో మనకి ఇదంతా ఏ పుస్తకాల్లో లేదు, ఏ టీచర్ చెప్పట్లేదు. ఏ కాడికి నీకు ర్యాంక్ రావాలి, టాపర్లు అవ్వాలి, ఇదే తలకాయ నొప్పి, పుస్తకాల నిండా ఇదే తలకాయ నొప్పి. పిల్లల్ని పాడు చేస్తున్నారు మీరు లిటరల్లీ. సమ్మర్ హాలిడేస్ వచ్చినాయండి, గతంలో నా చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తే హ్యాపీగా ఈ పాటికి అమ్మమ్మ ఇంటికో తాతయ్య ఇంటికి వెళ్ళి ఆడుకుంటూ ఉండేవాళ్ళం కదా ఎవరైనా. మరి ఇప్పుడు స్పెషల్ క్లాసులు, సమ్మర్ క్యాంపులు, సమ్మర్ కోచింగులు. ఏం మీ పిల్లలు అనుకుంటున్నారా, వాళ్ళు ఏమన్నా రోబోలు అనుకుంటున్నారా? పోనీ అక్కడికి తీసుకెళ్ళి ఏమన్నా వీళ్ళ జీవితం బాగు చేస్తారా, మంచి విషయాలు చెప్తారంటే ఏముండదు. బై హార్ట్ బట్టి కొట్టుడు. ఓరే నాయన, ఎంత దారుణంగా ఉందంటే లెక్కలు కూడా బట్టి పడుతున్నారండి పిల్లలు. ఈ విద్యా వ్యవస్థ ఇలా అయిపోయింది. నేను ఏం చెప్తున్నానంటే, ఇలాంటి గొప్ప వాళ్ళ గురించి, భారతదేశానికి ఎంతో సేవ చేసిన గొప్ప వాళ్ళ గురించి, వీళ్ళ గురించి పుస్తకాల్లో పెట్టండి. కనీసం మన జనరేషన్ ఎలాగూ సంకనాగిపోయింది, మన నెక్స్ట్ జనరేషన్ అన్నా బాగుపడుతుంది. అట్లీస్ట్ ఆ దిశగా అడుగులేయండి దయచేసి. నాయకులారా, మీకు ఎలాగూ మీ రాజకీయాలు, మీ పనికి మాలిన పనులు, ఎంత సంపాదించుకోవాలి, ఎవడెవడు ఎంత సంపాదించుకోవాలి, ఎన్ని స్కాములు చేయాలి, వీటి మీదే కాదు, అప్పుడప్పుడైనా జీవితంలో ఒక్కసారైనా కొన్ని మంచి పనులు చేయండి అయ్యా బాబు. ఆ పుస్తకాలు, ఆ సిలబస్లు మార్చండి. ఆ పనికి మాలిన చరిత్రలు మనకెందుకు? మన నాయకుల చరిత్రలు, మన గొప్పల చరిత్రలు పెట్టండి ఆ పుస్తకాల్లో. ఇప్పటికైనా విద్యా వ్యవస్థను మార్చండి దయచేసి.